రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఈ దేశంలో సెక్యులరిజం ఆధారంగా రాజకీయాలు చేసేటటువంటి పార్టీలోనే ఇక్కడ సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానము అన్నటువంటి నిర్వచనాన్ని మీరు తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. సెక్యులరిజం అంటే కేవలము మైనారిటీ ఓట్ల కోసము నేల నాకేందుకు సిద్ధంగా ఉండడమే కొన్ని రాజకీయ పార్టీల దృష్టిలో సెక్యులరిజం. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కి 2026లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ నెగ్గడము ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఒకసారి ఓడిపోతే తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర చెత్తబుట్టలోకి వెళ్తుంది. మమతా బెనర్జీ కేవలం హిస్టరీ పుస్తకాల్లో అక్కడక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉంటుంది. కాబట్టి ఆమెకి నెగ్గాలంటే ఏం చేయాలి? నెగ్గాలంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం ఓటర్లను, ముస్లిం రాజకీయ నాయకులను సంతోషపెట్టాలి. వాళ్ళు ఏం కోరితే అది ఇవ్వాలి. ఇప్పుడు ముస్లిం వర్గాల నుంచి ముఖ్యంగా దినాజ్పూర్, మాల్దా, అదేవిధంగా 24 పరగణ, 24 పరగణ, మిగతా పులూర్లియా, హుగ్లీ, ఈ ప్రాంతాలు, ఈ సందేశ్ ఖాళీ, ఇటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి మైనారిటీ వర్గానికి చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్లు పెరిగినాయి. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఇంత మటుకు ఇచ్చిన సీట్ల కన్నా అదనంగా 35 సీట్లలో ఓన్లీ మైనారిటీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి. తృణమూల్ కాంగ్రెస్ అదనంగా ఇప్పుడు ఇచ్చినవి కాకుండా ఇచ్చినవి ఇవ్వాలి. వాటితో పాటు 35 సీట్లలో ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి హిందూ అభ్యర్థుల్ని పక్కన పెట్టేయాలి. తృణమూల్ కాంగ్రెస్ కూడా 1-2 ఇటీవలే సర్వేలు చేయించుకుంది. ఆ సర్వేల ప్రకారం కొందరు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగాలేదు, ప్రజలతో కనెక్ట్ బాగాలేదు, ప్రజల దగ్గరికి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళడం లేదు, ప్రజల్లో వాళ్ళ పట్ల కోపం ఉంది. ఇటువంటి వాళ్ళని ఆమె తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ మైనారిటీ వర్గం నుంచి వస్తున్న కొత్త డిమాండ్, మాకు 35 మోర్ సీట్స్ కావాలి. ఈ 35 మోర్ సీట్స్లో అత్యధికం గనక మైనారిటీ వర్గం గెలిచినట్లయితే పేరుకి మమత పరిపాలన ఉంటుంది, కేవలము సింహాసనం మీద మమత ఉంటుంది. రాజ్యము ఇప్పటికే చాలా పార్ట్స్లో బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి మతోన్మాద శక్తులు ఇష్టరాజ్యం చేస్తున్నాయి. వచ్చేసారి మమతా బెనర్జీ గెలిచి అందులో ఈ 34-35 సీట్లలో మతోన్మాద వర్గాలు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ అంటే బంగ్లాదేశ్గా మారడం ఖాయం. హిందూ ఎమ్మెల్యేలని రీప్లేస్ చేసి వాళ్ళ స్థానంలో వీళ్ళని ఇవ్వాలి అని చెప్పి 35 సీట్లు, అందులో ఇస్లాంపూర్ ఉంది, మీనా ఖాన్ ఉంది, సందేశ్ ఖాళీ ఉంది, క్యానింగ్ పశ్చిమ్ ఉంది, ఇది కలకత్తాకి దగ్గరగా ఉంటుంది, మాగ్రాహాట్ పూర్బో అంటే తూర్పు మాగ్రాహాట్, ఫాల్తా, నాల్హాటి, మంగల్కోట్, ఇటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడాను వీటితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో రకరకాల కుంభకోణాల్లో ఇరుక్కున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఉదాహరణకి బెహాలా పశ్చిమ్, అదేవిధంగా మేఖలీగంజ్ అండ్ బర్ద్వాన్, ఈ 3 చోట్ల కూడాను ఉన్నటువంటి అభ్యర్థులు రకరకాల చిట్ ఫండ్ స్కామ్లోను, స్కూల్ టీచర్ల అపాయింట్మెంట్ స్కామ్లో, లేకపోతే ఇతరేతర రేషన్ స్కామ్లో ఇరుక్కుని ఉన్నారు. కాబట్టి వాళ్ళను తొలగించాలి. వాళ్ళ స్థానంలో కూడాను ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఇప్పుడు వస్తోంది. మమతా బెనర్జీ గనక దీనిని అంగీకరించకపోతే ముస్లిం ఓట్లు ఆమెకి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. పర్యవసానంగా ఆమె ఈ డిమాండ్లకు లొంగక తప్పని పరిస్థితి ఉంది. ఉదాహరణకి బెహాలా పశ్చిమలో ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చట్టోపాధ్యాయ్, అదేవిధంగా పరేష్ చంద్ర అధికారి, జీవన్ కృష్ణ సహా, వీళ్ళ 3 మీద అవినీతి ఆరోపణలను వీళ్ళని తొలగించాలి. అదేవిధంగా మేఖలీగంజ్లో పరేష్ చంద్ర అధికారి సీట్, అది మేఖలీ, ఆయనను తన కుమార్తెకి ఉద్యోగం ఇప్పించుకున్నారంటే నియమాలకు విరుద్ధంగా కూతురుకు ఉద్యోగం ఇప్పించుకున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయనను తొలగించాలి. ఆయన స్థానంలో మేఖలీగంజ్లో కూడా, మేఖలీగంజ్ 3 బిఘాకి చాలా దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము, ముస్లింకే టికెట్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వస్తుంది. అదేవిధంగా జల్పాయిగుడి,
జల్పాయిగుడి అంటే ఈ సిలిగుడి కారిడార్ అని మనం దేని గురించి అయితే అంటామో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సీట్. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ కుమార్ బర్మన్, ఆయన కోచ్ రాజవంశీ వర్గానికి చెందినవాడు, ఆయనను కూడా తొలగించి ఆ సీటు కూడా ఇవ్వాలి అని చెప్పి ఇస్లాంపూర్, అదేవిధంగా గోవాల్ పుఖోర్ అంటే చెరువు, గోవాల్ అంటే గొల్లల చెరువు అని మనం తెలుగులో చెప్పుకోవచ్చును. ఇటువంటి సీట్లలో కూడాను సిట్టింగ్ ముస్లిం అభ్యర్థుల్ని తొలగిస్తే వారి స్థానంలో ముస్లిం అభ్యర్థులకి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వస్తుంది. ఇదే గనక మమతా బెనర్జీ పాటించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి దాదాపు 60కి పైబడి సీట్లతో పాటు మరొక 35 సీట్లు, అంటే బెంగాల్లో దాదాపు 40% సీట్లు ముస్లింలకే ఇవ్వవలసి ఉంటుంది. బహుశా దేశం మొత్తంలో ఈ రకమైన పరిస్థితి ఎక్కడ ఉండదు. కశ్మీర్లో లేదు, ముఖ్యంగా కశ్మీర్లో నుండి జమ్మూ ప్రాంతంలో లెక్కలు వేరుగా ఉంటాయి. కేరళలో ఈ రకమైన పరిస్థితి లేదు, ఉత్తర కేరళను వదిలేస్తే మిగతా ప్రాంతాల్లో. కానీ బెంగాల్లో దాదాపు 40% సీట్లు మైనారిటీ వర్గాలకు. వీళ్ళలో చాలామంది అసలు బంగ్లాదేశీలా లేకపోతే బెంగాలీలా కూడా చెప్పడము అసాధ్యం. ఎందుకంటే ఇటీవలే చాలామంది సర్పంచులు, ఎంపీ సీటుకు పోటీ చేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళని ఆధార సహితంగా పోలీసులు నిరూపించి వాళ్లను రాజకీయాల నుంచి పక్కకు తప్పించారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ తరహా వర్గాల నుంచి గనక నాయకులు ఎమ్మెల్యేలు అయినట్టయితే పశ్చిమ బెంగాల్లో, ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో రాజకీయం పూర్తిగా మారిపోతుంది. పూర్తిగా మత రాజకీయాలు వస్తాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి హిందూ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి భవిష్యత్తు అంధకారమేమవుతుంది. ఇప్పటికే సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి హిందూ ఓటర్లకి దిక్కుమొక్కు లేదు. అటువంటి పరిస్థితి వేరే వేరే ప్రాంతాల్లో కూడా రావచ్చును. ముఖ్యంగా మాల్దా కావచ్చును, నార్త్ 24 పరగణ 24 పరగణ కావచ్చును, దినాజ్పూర్ ప్రాంతం కావచ్చును, పురూలియా కావచ్చు, హుగ్లీ కావచ్చు, సందేశ్ ఖాళీ ప్రాంతం కావచ్చును. ఇక్కడి డెమోగ్రఫీ మారుతోంది. ఈ డిమాండ్ను గనక మమతా బెనర్జీ అంగీకరిస్తే రాజకీయం కూడా మారిపోతుంది. మమతా బెనర్జీకి ప్రస్తుతము ఈ డిమాండ్లను అంగీకరించక వేరే గత్యంతరం కూడా ఉన్నట్టుగా కనిపించటం లేదు. కాబట్టి 2026 పశ్చిమ బెంగాల్ యొక్క బంగ్లాదేశ్గా మార్పు చెందేందుకు మొట్టమొదటి స్టెప్పుగా ఉంటుందా అన్నదే ఇప్పుడు బెంగాల్ గురించి ఆలోచించే చాలామంది ముందున్నటువంటి ప్రశ్న. అంటే 2026 ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్గా ఉంటుందా, బంగ్లాదేశ్గా మారుతుందా అన్నది నిర్ధారించబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.